హాయ్ గైస్, మనం ఎప్పటి నుంచో ఈ 17 వెబ్సైట్స్లోనే రిజిస్టర్ అయ్యి మైనింగ్ అయితే చేస్తున్నాము. సో ఇందులో ఇప్పుడు మనం లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం మీకు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. నేను బీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ప్రతి 1 అవర్కి క్లైమ్ చేస్తాం కదా, ఒకసారి క్లైమ్ అయితే చేసుకుందాం. సో నేను క్లెయిమ్ చేయగానే నాకు 0.004 బీటీసీ అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే నేను ఐరన్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంత బీటీసీ అయితే వచ్చింది. బట్ మీరు స్టోన్లో ఉంటారు కాబట్టి దీనికన్నా తక్కువకి అయితే వస్తుంది. సో ఈ లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ కనిపిస్తుంది కదా 3 డాట్స్, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ గేమ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇలాగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకెంత స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి లింబో అని కనిపిస్తుంది కదా, ఈ గేమ్ యూస్ చేయండి. ఎందుకంటే రిమైనింగ్ గేమ్స్ కూడా నేను ట్రై చేశాను, అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవ్వట్లేదు. బట్ ఈ లింబో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి లింబో మీద క్లిక్ చేద్దాం. సో లింబో మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని ఎలా ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. 3 డాట్స్ మీద ఎక్కి ఫ్యాకెట్. సో స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి స్టోన్ లెవెల్లో ఎంతైతే ఉందో దానికి 1 స్టెప్ ఫ్రంట్కి అయితే రావాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే 0.1 2 3 4 5 6 7 జీరోస్ తర్వాత 2 ఉంది కదా. సో మనం ఇప్పుడు ఎంత గేమింగ్ చేయాలంటే 6 జీరోస్ తర్వాత 2 పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే 2 ఉందో అది కొంచెం ఒక 1 జీరో ఫ్రంట్కి తీసుకురావాలి. సో మనం చూసుకుంటే 1 2 3 4 5 6 అంటే 6 జీరో తర్వాత 2. మళ్ళీ సేమ్ గేమ్స్లోకి వెళ్ళండి. లింబో. సో ఓకే, బై స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి బెట్ అమౌంట్ ఉంది కదా, సో బెట్ అమౌంట్ అని కనిపిస్తుంది, ఇక్కడంతా పెట్టండి. సో 4 జీరోస్ 5 జీరో 6 జీరో అండ్ 2. మనకి నార్మల్గా అయితే ఆ లెవెల్లో ఉంటే మనకి 7 జీరోస్ తర్వాత 2 వస్తుంది. బట్ ఇక్కడ ఎంత పెట్టాలి, మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే, మీరు స్టోన్ లెవెల్లో ఉన్నా అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నా సరే మ్యాక్సిమం ఇంత పెట్టండి. ఎందుకంటే మినిమం 10 డేస్ బెట్ కాసిన తర్వాత ఇలా చేయండి. దీనివల్ల కొంచెం మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ ఆటో అని కనిపిస్తుంది కదా, ఈ ఆటో మీద క్లిక్ చేయండి. సో ఆటో బెట్ అనేది ఉంటుంది. అండ్ మనం బెట్ అమౌంట్ పెట్టేసాము. కింద మనకి చూసారా టార్గెట్ మల్టిప్లైర్ ఉంది కదా, దీని అయితే ఖచ్చితంగా మర్చిపోకండి, ఎవరు మర్చిపోకుండా దీన్ని అయితే చేంజ్ చేయండి. సో ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని మొత్తం తీసేసి 1 పెట్టి ఇక్కడ మనకి రైట్ అని కనిపిస్తుంది కదా, మీకు డన్ అని ఏదో ఒకటి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా 1.01కి అయితే అది మారిపోతుంది అనమాట, చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయిన తర్వాత కింద మనకు చూసారా విన్ ఛాన్సెస్ అనేది 96% పెరిగిపోయింది. ముందు టూ టైం అంటే మల్టీపేర్ 2 ఉన్నప్పుడు మనకి 50% విన్ చాయిస్. బట్ ఇప్పుడు మనం 1.01 పెట్టడం వల్ల 96 అనమాట. దీనివల్ల మనకి వచ్చేది తక్కువ ఉంటున్నా సరే పోయేది అనమాట, ఎక్కువ పోయేదనమాట. సో అందుకని ఈ 3 చేంజెస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఆటో అండ్ బెట్ అమౌంట్ అనేది మనకి ఏదైతే ఫస్ట్ లెవెల్ ఉంటుందో, మీరు ఏ లెవెల్లో ఉన్నా, సెకండ్ లెవెల్ ఉన్నా, థర్డ్ లెవెల్ ఉన్నా, ఫోర్త్ లెవెల్ ఉన్నా సరే, ఫస్ట్ లెవెల్లో ఎంతైతే అమౌంట్ ఉందో దానికి తగ్గట్టు మీరు పెట్టుకోండి. సో అప్పుడే మనకి తక్కువగా పోయి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ స్క్రోల్ చేయండి. ఇంక ఇవేం చేంజ్ చేయొద్దు, ఇవేం కూడా. అండ్ స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి రోల్స్ అనేవి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ అంటే విన్ లాస్ అవన్నీ చెప్తారు. బట్ మనకి రోల్స్ అనేవి ఇంపార్టెంట్, ఎన్నిసార్లు గేమ్ ఆడామనేది. సో మళ్ళీ ప్రైస్ కాల్ చేసేసండి. ఇక్కడ ఆటో బెట్ని దీన్ని స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా బెట్ అనేది అయిపోతుంది అనమాట. మీరు కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూసారా రోల్ 1 రోల్ 2 రోల్ 3 ఇలా మనకి బెట్టింగ్ అనేది అయిపోతూనే ఉంది. బట్ మనకి ఎక్కువగా లాస్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం చాలా తక్కువగా పెట్టాము. అండ్ అంతేకాకుండా మనకి విన్ ఛాయిసెస్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మనం విన్ అయ్యే చాయిస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి బెట్ కాసి ఈ క్రిప్టోని ఎర్న్ చేయడం కాదు, మనం బెట్ కాసి లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మనం బెట్టింగ్ అనేది కాయాలి. సో ఇలాగ మీరు మ్యాక్సిమం 17 వెబ్సైట్స్లో రిజిస్టర్ అయ్యి 10 డేస్ మినిమం 10 డేస్ అయినా సరే ప్రతిరోజు ఒక 10 టైమ్స్ క్లెయిమ్ చేయండి. ప్రతి 1 అవర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఓపెన్ చేసి క్లెయిమ్ చేసి మీరు మినిమం బ్యాలెన్స్కి వచ్చిన తర్వాత, అంటే 10 డేస్ అయిపోయాక మినిమం బ్యాలెన్స్ అయితే వస్తుంది, ఆ బ్యాలెన్స్తో బెట్ అమౌంట్ కాయండి. ఇలా ప్రతి 10 డేస్కి చేసుకుని వెళ్ళడం వల్ల మనకు ఖచ్చితంగా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. మినిమం 3 మంత్స్ అయితే దీనికైతే టైం పడుతుంది. సో ఒకసారి స్టాప్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది పెట్టాను అనమాట. నాకు ఇంకా ఒక 10 డేస్ తర్వాత నేను మళ్ళీ చేస్తాను. సో అప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఇంక్రీజ్ కూడా అయింది. నాకు ముందు 44% అరౌండ్ ఉండేది, ఇప్పుడు 1% ఆటోమేటిక్గా పెరిగిందనమాట. అండ్ మనం లాస్ కూడా ఏం అవ్వలేదు. సో ఇలా మనము బెట్టింగ్ అనేది కాస్తూ మన లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట.
సో అలా నేను చేస్తేనే స్టోన్ నుంచి ఐరన్కి వచ్చాను. సో నెక్స్ట్ బ్రాంజ్, సిల్వర్. మనము ఈ 3 మంత్స్ కష్టపడితే 17 వెబ్సైట్స్ కూడా సిల్వర్ వరకు రీచ్ అవుతాయి. ఒక్కసారి మనం సిల్వర్ రీచ్ అయ్యాక ఇంక అక్కడి నుంచి ప్రతి మంత్ కూడా ఈజీగా మనం మినిమం విత్డ్రా లెవెల్కి రీచ్ అయిపోవచ్చు. విత్డ్రా లెవెల్కి రీచ్ అయ్యాక ఆ బీటీసీని బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మనం సేవ్ చేసుకుందాం అనమాట. సో సిల్వర్ వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ 17 వెబ్సైట్స్లో రిజిస్టర్ అవ్వకపోతే ఈ వీడియో డౌన్లో అయితే వీడియో ఇస్తాను, ఒకసారి దాన్ని చూసి రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ 17 వెబ్సైట్స్ మనం 3 మంత్స్ వర్క్ చేసిన తర్వాత ప్రతి మంత్ కూడా మనం మినిమం 5,000 to 6,000 అని తీయొచ్చు. అండ్ ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్ కాబట్టి ఎప్పటికైనా సరే వీటి గ్రోతింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఒకసారి మనం వాటిని సేవ్ చేసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ 5 years తర్వాత మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాయి. సో ఎవరు కూడా ఈ 17 క్రిప్టో వెబ్సైట్స్ని అయితే మిస్ చేయకండి.